వీరే నేను చెప్పింది సోమయాజులు గారు. నమస్కారం అండి. అయ్యా వసంతలక్ష్మి గారని. తెలుసులేరా, ఇలా రామ్మా. ఏమిటి జబ్బు? అమ్మాయి గారు వచ్చింది మందుల కోసం కాదండి, తమతో మాట్లాడదామని. అలాగా, ఒక్క క్షణం అమ్మా. ఏమిటి నాయనా, ఏమైంది? గంగాళంలో కూర్చోబెట్టి సలసలా కాగే నీళ్లు పోయమన్నారుగా. అవును. ఆ కాగే నీళ్లు చూసి స్పృహదే పడిపోయాడండి. అయితే కనకనమండే కట్టెపేడు ఒకటి పట్టరా నాయనా. అలాగేనండి. చాలా బాగుందిరా. వీడి నోరు తెరిచి ఈ మండుతున్న కట్టి వీడి నోట్లో పెట్టండి. అయ్య బాబాయ్, మండుతున్న కట్టి నోట్లో పెడతారా? ఇది నోరా? పెళ్లి వాళ్ళ ఇంట్లో గాడిపోయా. దీనికంటే ఆ కాగే నీళ్ళ గంగాళంలో కూర్చోవడమే నయం. అయ్య బాబాయ్. వైద్యం కష్టంగా ఉందని అనారోగ్యాన్ని పెంచి పోషించుకుంటావా? ఆడెవడో మూర్ఖుడండి. జాగ్రత్తగా నోరండి నాయన. వైద్యం విషయంలో మాత్రం కటువుగా ఉండమని కోటయ్య గారు అంటుండేవారు. అవును. ఈ ఊళ్ళో ఏ మూలకి వెళ్ళినా ఇదే పేరు రామనామంలో వినపడుతోంది. కానీ అలాంటి మహామనిషికి కూడా అంతిమ దశలో దిగులు శోకం తప్పలేదని విన్నాను. కోటయ్య గారి కూతురు నిర్మలమ్మ గురించేనా? తప్పదమ్మా. మానవ జన్మెత్తాక తప్పుతుందా? పాండవులంతటి వాళ్లే అడవుల పాలయ్యారు. అమ్మాయి గారు పేపర్లోను పుస్తకాల్లోనూ ఏవో రాస్తుంటారటండి. కోటయ్య గారి వారసుడి గురించి కూడా ఏమన్నా రాస్తే బాగుంటదేమో అని ఇక్కడికి తీసుకొచ్చానండి. అయ్యా, అసలు కోటయ్య గారి నిర్మలమ్మ ఉందో లేదో, ఉన్న ఆవిడికి సంతానం కలిగిందో లేదో, కలిగినా ఈవిడ రాసింది ఆవిడ చదువుతారో లేదో. ప్రయత్నం చేస్తే తప్పేం లేదుగా నాయన. అవును. థ్యాంక్స్ అండి. మీలాంటి మంచి వాళ్లలో నన్ను కలుపుకొని కోటయ్య గారి వారసుని కనిపెట్టే కార్యంలో నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కోటయ్య గారి గురించి, ఆయన గొప్పతనం గురించి, వారసులు లేక పడి ఉన్న ఆస్తి గురించి వివరంగా రాసి స్వాతి వీక్లీలో పబ్లిష్ చేస్తాను. చాలా సంతోషం అమ్మా. అలాగే కానీ. Yes, I'm Ravi K. Rao from Washington. అలాగే, నమస్కారం. God bless you, my child. Thank you. Okay. అది ఇవ్వండి, ఇది తీసుకోండి. Okay. పదండి. Okay. You know, things in America are quite different. In fact, the stations are also quite different there. As a matter of fact, ఎక్కడి మంచి? Hey! ఎక్కడ ఎక్కడ నా పెట్టె పట్టుకుపోయా మనిషి? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? హే మ్యాన్, నువ్వు ఎక్కడున్నావయ్యా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడ. ఆపదలో ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు. ఈ విజిటింగ్ కార్డు ఉంచండి, ఎప్పుడన్నా పనికి వస్తుంది. వస్తానండి. ఓకే, బాయ్. నైస్ మ్యాన్. కొట్టకండి సార్, ఆడెవడో నాకు తెలియదు సార్. మీ మీదొట్టు. నా మీదొట్ట? నేను చెప్పించనా నీతోటి? చెప్పించనా? బ్లడ్ నెత్తురు సార్. హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్, చచ్చిపోతానేమో. ఏ హాస్పిటల్కి రా? ఏ హాస్పిటల్కైనా పర్లేదు సార్. నిన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. కానిస్టేబుల్, గ్లాసు శుభ్రంగా కడిగి వాడి నెత్తురు పట్టరా. అలాగే సార్. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ఐఎమ్ రవి కే రావు ఫ్రమ్ వాషింగ్టన్. ఏం కావాలి? నా పెట్టె పోయింది. ఐ లాస్ట్ మై లగేజ్. వాషింగ్టన్ లో పెట్టబోతే ఇండియాలో కంప్లైంట్ ఇస్తారా? పెట్టె వాషింగ్టన్ లో పోలేదు, మరి ఈ ఊర్లోనే పోయింది. దానికంత గట్టిగా రావాలా? భాస్కర్ సార్, ఈయన దగ్గర కంప్లైంట్ తీసుకో. ఎస్ సార్. మీరా? మీరా? ఏంటా గావు కేకలు? ఇతనే సార్, ఇతనే. ఆ దొంగకి లిఫ్ట్ ఇచ్చింది. వాట్? దొంగకి లిఫ్ట్ ఇచ్చావా? వాడు దొంగని తెలియదు సార్. నమ్మకంగా జెంటిల్మన్ లా మాట్లాడితే మన డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది కదా అని లిఫ్ట్ ఇచ్చాను సార్. వాడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు సార్. డి రామకృష్ణ దొంగ. దొంగలు విజిటింగ్ కార్డ్స్ కూడా వేయిస్తున్నారన్నమాట. అవును సార్. నా బ్లడ్ అంతా పాయసం తాగినట్టు తాగేస్తున్నాడు సార్. మీరు టమాటో జ్యూస్ తాగుతుంటే నెత్తురు తాగుతున్నారేమో అనుకుని కలువిరికి పడిపోయి సార్. పడిపోని వేధవని, ఆ మాత్రం భయం ఉండాలి. దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే. ఎప్పుడు చూడు యదవ్వాగుడు ఇడును. సర్లే గాని మ్యాట చెప్పు. చెప్పేదేమీ లేదు. ఇంటి వాను చాలా రిచ్ అట. ఓకే. అమ్మాయిలంటే పిచ్చట. ఓకే. నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్. బెస్ట్ కాదు బెస్ట్. షేమ్ టు యు. సేమ్ కాదు సేమ్. అమ్మా అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు.
yes నేను కాకినాడ నుంచి వస్తున్నానండి. నా పేరు మధురవాణి. అయితే ఏం కావాలి? పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట. ఇల్లు లాక్ చేసింది. నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది. ఓహోహో. మీ పేరేమిటో? మన్మధుడు. నైస్ నేమ్. మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ ఎక్కడా? ఇదే బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది. థ్యాంక్స్ అండి. హలో yes నేను రెండు ఆర్డర్ చేస్తే ఒకటి పంపించారండి. ఐ వాంట్ టు ఎప్పుడున్నారండి? హలో. కమింగ్ yes షాంపూ కావాలండి. లోపల లేదా? అబ్బా ఏంటండి లేదు. హెర్బల్ షాంపూ ఉంటే పట్టరండి. మిమ్మల్నే ప్లీజ్. ఓకే. కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్, వెరీ చీప్. 200 పెట్టి 2 కొంటే ఒకటి ఫ్రీ. 200కి 3 వెరీ వెరీ చీప్. అర్జెంట్ అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం బాగుంది. గుమ్మంలోనే పని అయిపోయింది. మరే సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది. సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి. కరెక్ట్. సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా? మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్. వస్తున్నా. ఇది మార్కెట్ లో అయితే 1 300 అండి. ఇక్కడ అయితే 2 600. పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసేదాకా రుద్దుకోక్కర్లేదు. వెరీ హ్యాపీ. ఇంత గట్టి గుద్దింది. రై మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎక్కడి నుంచి నా పులికే కనిపించింది? అరిసింది నువ్వేనా? నేనేనండి. ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను. సారీ సార్, పొరపాటు జరిగింది. చిన్న టెంప్టేషన్. షట్ అప్ మై మౌత్. నాది కాదు, ఆడిది. పక్కకి నిలబడు. అమ్మాయి సైడ్ పక్కన కాదు. సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్. టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది. సార్ మీకేం కావాలంటే తీస్తాను సార్. ఆగో, మిగతా వేళ సిటీ చెప్పరా సార్. ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్. సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్. చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయాను సార్. సార్ ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు? నువ్వే చెప్పరా. మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్.